ప్రజాప్రస్థానం పాదయాత్రలో ఈ రాష్ట్రంలో ఎవరు చేయనటువంటి పాదయాత్ర చేసి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను అధికారంలోకి వచ్చినటువంటి తొలినాళ్లలో రైతాంగం మీద ఉన్నటువంటి ప్రేమతో మొట్టమొదటి సంతకం ఉచిత విద్యుత్తు మీద విద్యుత్ బకాయిల మీద పెట్టినటువంటి విషయాన్ని ఉమ్మడి రాష్ట్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోలేరు. అదేవిధంగా ఆయన ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు ఉన్నటువంటి సంబంధం, నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి అందరు నాయకులతో ఆయనకున్నటువంటి సాన్నిధ్యం, ఆ సాన్నిధ్యంతో ఈ జిల్లా అభివృద్ధి పట్ల ఆయన చూపినటువంటి ప్రేమ అభిమానం ఎప్పుడు కూడా మరవలేనిది. అందుకొరకే ఈ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ యూనివర్సిటీ కానీ, నిజామాబాద్లో ఉన్నటువంటి మెడికల్ కళాశాల కానీ, ముఖ్యంగా రైతాంగానికి సంబంధించినటువంటి అలీసాగర్ గుత్పా ఎత్తిపోతల పథకం కానీ ఆయన హయాంలో జరిగినటువంటి విషయం. దాన్ని ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ జిల్లాలో ఉన్నటువంటి రైతులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్య మీద ప్రేమ ఉన్నటువంటి మేధావులు కానీ మర్చిపోలేనటువంటి విషయం. అంతేకాకుండా నిజామాబాద్ జిల్లాకు ప్రత్యేకతనిచ్చి ఆయన జన్మదినాన్ని ఒకసారి నిజాం సాగర్లో జరుపుకోవడం, అదృష్టంగా ఆ జన్మదినం నన్ను ఆహ్వానించి ఆ జన్మదినంలో పాలు పంచుకునే విధంగా నేను అప్పుడు ఒక సామాన్య కార్యకర్తను, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేనున్నప్పుడు 1985లో నిజామాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి నాకు టికెట్ ఇచ్చి ఆశీర్వదించినటువంటి వ్యక్తి. నేను నిజామాబాద్ ఎమ్మెల్యే పోటీ చేసింది కేవలం రాజశేఖర రెడ్డి గారి ప్రోద్బలం వల్లనే. నేను ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇక్కడ నాతో పాటు ఎన్ఎస్యుఐ, సేవాదల్, బీసీ సెల్, ఎస్సీ సెల్, ఈ జిల్లాకు సంబంధించినటువంటి టౌన్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, యువకులకు ఆయన ఏ విధంగా ప్రోత్సహిస్తుంది అనే దానికి ఒక ఉదాహరణగా చెప్తా ఉన్నా. ఆ రోజు నేను టికెట్ కొరకు అప్లై చేయలే నిజామాబాద్ అసెంబ్లీకి. నన్ను పిలిచి నువ్వు నిజామాబాద్కు పోటీ చేయమని చెప్పి నన్ను ఆశీర్వదించినటువంటి వ్యక్తి, యువకులకు ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. అందుకొరకే రాజశేఖర రెడ్డి గారిని ఈ జిల్లా ఎప్పుడు మర్చిపోదు, మరవలేదు అనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకుంటూ ఘనంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఆయన జన్మదినాన్ని ఈరోజు పాలు పంచుకున్నటువంటి మీ జిల్లాలో, మన జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా ఈరోజు ఈ జన్మదినం జరుపుకుంటూ ఉన్నారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ